ఆపరేషన్ సింధూర్పై చర్చకు పార్లమెంటు వేదిక కానుంది. ఇవాల్టి నుంచి లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగనుంది. 16 గంటల చొప్పున ఉభయ సభలకు సమయం కేటాయించగా నేడు లోక్సభ, రేపు రాజ్యసభలో చర్చ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే అధికార ప్రతిపక్ష పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. సభ్యులు తప్పనిసరిగా సభలకు హాజరు కావాలని స్పష్టం చేశాయి. భారత్ పాక్ మధ్య అణుయుద్ధం జరగకుండా ఆపానంటున్న యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్ విపక్షాలకు ఆయుధంగా మారనుంది. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతుండటంతో వరుసగా 5 రోజుల పాటు ఉభయ సభలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇవాళ నుంచి ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగనుండటంతో ఇండియా కూటమి సహా అన్ని పార్టీలు పూర్తి స్థాయిలో చర్చలకు సన్నద్ధమయ్యాయి. మరోవైపు ఇవాళ ప్రధాని మోడీ పార్లమెంటుకు రానున్నారు. అయితే ఆయన ఆపరేషన్ సింధూర్పై మాట్లాడతారా లేదా అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ చర్చల్లో పాల్గొనున్నారు. ఆపరేషన్ సింధూర్లో 100% లక్ష్యాలు సాధించామని చెప్తున్న కేంద్ర మంత్రులు ఉగ్రవాద వ్యతిరేక పోరులో తమ దృఢమైన వైఖరిని మరోసారి సభ ముందు ఉంచనున్నారు. విపక్షాల తరపున లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఖర్గే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులు తమ వాణి వినిపించనున్నారు.